ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోహిణి, అవినాష్, నిఖిల్ టికెట్ టు ఫినాలే కంటెండర్స్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. పృథ్వీ, తేజ, గౌతమ్, బిగ్ బాస్ మీలో నుంచి ఒకరికి 4వ కంటెండర్ అయ్యే అవకాశాన్ని ఇస్తున్నారు. రోహిణి, అవినాష్, నిఖిల్ మీ ముగ్గురికి బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తున్నారు. ఏమిటది? మీ ముగ్గురు కలిసి వీరిలోంచి టికెట్ టు ఫినాలేకి 4వ కంటెండర్ గా ఎంపిక చేసి మీరిద్దరు స్ట్రాంగ్. తేజని ఫస్ట్ నా స్వార్థం కోసం తనుంటే నేను గెలవచ్చన్న ఆప్షన్ లో సెలెక్ట్ చేశాను. అండ్ పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చేసేళ్ళిందని అందరికీ లోకైపోయాను. మీరు చెప్పినట్టు సో తేజ కూడా బాధపడుతున్నాడు. అండ్ మీకే పాయింట్ చెప్పరానే లేదు, తేజకి ఇచ్చేద్దాం. ఓ వీడితో ఎందుకు వచ్చాను కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. ఎవరిని ఎంచుకున్నారు? కారణాలేంటి? తేజ బిగ్ బాస్, దాన్ని బట్టి నేను నిర్ణయించుకొని 2వ అవకాశం కూడా తేజకి ఇద్దామని చెప్పేసి. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జస్ట్ బాధపడ్డాడు అని ఛాన్స్ ఇస్తే అలాంటి బాధపడుకొని కూర్చుంటావు కదా మాత్రం. నేను ఎందుకు ఆడతా బాధపడు. నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా. అన్నిటికీ బాధకిస్తాను. 3 డోంట్ డిజర్వ్ ఇన్ ద ఫైనల్ నుంచి. ఐఎమ్ టెలింగ్, ఫైనల్ టికెట్ దే డోంట్ డిజర్వ్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? అదొకటి థాట్ లో ఉంది, పృథ్వీది ఒక థాట్ లో ఉంది. గౌతమ్ తెలుగలే పాయింట్ పెట్టడం కూడా ఇంపార్టెంట్. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. జస్ట్ ఇదైనా అడగాల్సింది కదా, వై నాట్ పృథ్వీ అండ్ గౌతమ్ అని. వాళ్ళని ఎందుకు అడగాలి మచ్చా? నీకెవరు కావాలో చెప్పాలి. నేను ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నువ్వు నన్ను చేసింది నచ్చలేదు నాకు. ఎందుకు? నా పర్సనల్ ఫీలింగ్. నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? నీకు ప్రామిస్ చేసి ఇది చేస్తా అని నువ్వు చేస్తావని నేను అనలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఆ ఇచ్చిన రీజన్ కూడా నాకు అంత వర్తి అనిపిలా. అది నా ఇష్టం తేజ, అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నొప్పి. దట్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. సోలోగా ఆడుతున్నావు ప్రూవ్ చేసుకొని నన్ను ఎర్రింగ్ చేస్తున్నావు అక్కడ. నువ్వు నిన్నేం ఎర్రింగ్ చేస్తున్నావు. లాస్ట్ ఆపర్చునిటీ మిస్ చేస్తున్నావు నువ్వు అక్కడ. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. అక్కడ ఐ యామ్ డిజర్వ్ టు ప్లే యెస్టర్డేస్ గేమ్. కొట్టుకుంటున్నారు గౌతమ్ అండ్ తేజ. ఎక్స్క్యూజ్ మీ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ప్రతి ఒక్కళ్ళని లైక్ ఏది పడితే అది నువ్వు ఎలిగేషన్ చేసేస్తే అది రైట్ అయిపోతుంది తేజ. ఎలిగేషన్ అని నా అభిప్రాయం అని చెప్పాను నీతో. నేను జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్ లా ఉంది. ఇవన్నీ కావాలంటే యూ హ్యావ్ టు ఇంప్రెస్ మీ, ఎస్పెషల్లీ యూ పృథ్వీ. ఓకే ఏంటి నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? మీరు పర్సన్ కదా. చెప్పిండా? చెప్పిన తోడితే కూడా ఏమండ్రా? జస్ట్ ఫ్రెండ్షిప్ రా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నువ్వు బయట ఎలా ఉంటావో లోపల కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నావు. నువ్వు మన కోసం పెట్టుకునే ముందు వేరే వాళ్ళకి పెట్టే ఇస్తావు, నాకు తెలుసు. నేను ఇంత త్యాగమూర్తి దాకునుందమ్మా. లిటిల్ స్లైట్లీ అవినాష్ ప్రూవ్ చేసుకున్నాడు. బట్ రోహిణి ఇస్ లిటిల్ మోర్ స్మార్ట్ దెన్ అవినాష్. పొగడ్తలు నాకు ఇష్టం ఉంటావు. నా ఉద్దేశంలో నిఖిల్, రోహిణి, అవినాష్, తేజ అనిపిస్తుంది. గెస్ వర్క్ రివర్స్ కూడా కావచ్చు. నేను కరెక్ట్ అనేది చెప్పట్లే. ఎంత లాజిక్ గా చెప్పారంటే దొరకకుండా. సీజన్ మొత్తం ఫస్ట్ నుంచి చూస్తున్నప్పుడు స్టార్టింగ్ 2-3 వీక్స్ చూసినప్పుడు గెలిచేస్తుందేమో అని అనిపించింది. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఒక వ్యక్తిని ఇష్టపడడం తప్పు కాదు. ధైర్యంగా ఇన్ని కెమెరాల ముందు అవును బై నాకు ఇష్టం చెప్పడానికి చాలా కరేజ్ అండ్ గట్స్ కావాలి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. నాకు ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అవి ఇవి అని అంత చెప్పేస్తున్న తర్వాత కూడా నువ్వు మై లవ్ ఇస్ అన్లిమిటెడ్, సీజన్ 8 లాగా లిమిట్లెస్ ఎందుకురా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్?
అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను నీతో ఉల్టా మాట్లాడుతున్నాను ఎవరు ఏమైనా చెప్తున్నాను. ఆయన ఆయన ఆడతాడు, నువ్వు ఎంకరేజ్ చేయకపోతే ఆడాడా? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే ఆడాడా? అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? మొదటి ఫైనలిస్ట్ అవ్వడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ గుర్తుపట్టు గంట కొట్టు. అంటే గుర్తుపట్టు గంట కొట్టు. ఆటో ఇంకా దురుతుంది. తొందరగా అడిచారు సార్. చూడండి చూడండి, చెప్పలేదు సరే నిఖిల్ నువ్వే గంట కొట్టావు, ఎక్కడుంది అది చూపించు నాకు. ఆన్సర్ కూడా చెప్పేశారు. ఎవరు చెప్పలేదురా, తీసుకోలే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఇన్ కేస్ ఒకవేళ నువ్వు ఒక్క నిమిషం డార్లింగ్, ఒక్క నిమిషం. ఇలా నువ్వు ఇలా అన్నావా లేదా? నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. సైడ్ యాంగిల్ అది. తేజ ఒక్కటి కూడా చెప్పలేదు, చూసుకో. ఇంకా నిద్ర లేవని లైన్ సీను 0 చూసుకోరా సీను. నిఖిల్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ సీను. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. ఇప్పుడు తెలిసిన కూర్చోమంటావు అంతే కదా? కూర్చోమనట్లేదు. మీరు అయిపోమన్నా ఇంతకు ముందు ఎవరిని? అయిపోమని చెప్పిందా? ఆగంటే మీరు లీడ్ లో ఉన్నారన్నాను. లీడ్ లో ఉంటే అయిపోవాలి, ఆడకూడదా? అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలనా? శ్రీముఖి, బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ విజేతలెవరో? ఫస్ట్ పొజిషన్ లో ఉంది నిఖిల్. క్లాప్స్ బా. తేజ, మీరు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? నేను చాలా నా గేమ్ మీద ఫోకస్ చేస్తూ నా మిత్రత్వాలన్నీ పక్కన పెట్టి నా ఆట మీద కృషి చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? దేవుడు ఇంకా మన మిత్రత్వాన్ని నేను చెప్పాను ఫోకస్ చేయదు గేమ్ మీద. లేదు, నువ్వు చెప్పలేదు, నేను చేయలేదు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతకు నువ్వే తెలుసుకుంటావు. అది నీ ప్రాబ్లం కదా, నాకెందుకు చెప్తున్నావు? అది నీ ప్రాబ్లం కదా, నాకెందుకు చెప్తున్నావు? సాధించాడు రా అన్న, చంపుతా అనుకున్నావు.